హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాజీ గ్రేడర్ ఆపరేటర్ ఫ్రెండ్స్. ఈరోజు మీరు చూస్తున్న బండి అయితే టాటా TG14 గ్రేడర్ అంటారు. దీన్ని మోటార్ గ్రేడర్. దీన్ని ఈజీ ఏంటంటే రోడ్డు లెవెలింగ్, మట్టి లెవెలింగ్ అండ్ కంకర అంటే GSB WMM అంటే టోటల్గా దీని యొక్క పని లెవెలింగ్కి మాత్రమే ఉపయోగపడుతుంది ఈ బండి. సో ఈ బండి ఈరోజు చాలా ఓల్డ్ మోడల్ ఇది. సో దీనికి ఏమేమి పోయినాయి అంటే ఇక్కడ సర్కిల్ కనపడుతుంది కదా, ఈ సర్కిల్ యొక్క బెడ్ పోయింది, ఈ పైన యొక్క పిస్టన్ యొక్క సీల్లు పోయినాయి, ఇంకా జాక్లు, టోటల్గా హైడ్రాలిక్ పైపులు, స్వింగ్ మోటార్, టోటల్గా బండి అంతా టోటల్గా డ్యామేజ్ అయింది. సో ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవాలి. ఈ బ్లేడ్ కూడా టోటల్గా చేంజ్ చేయాలి మనము. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క సీల్ కూడా వెళ్ళిపోయింది, గ్లాసులు కూడా పోయినాయి, ఇంకా సీటు, ఇక్కడ స్టీరింగు, కింద చూసుకున్నట్టు మ్యాట్ కూడా లేదు. ఇక్కడ ఇంకా ట్రాన్స్మిషన్ నుంచి అయితే ఆయిల్ లీక్ అవుతుంది. ఇట్లా మనం ఇంజన్ దగ్గరికి వస్తే సెల్ఫ్ మోటార్ పోయింది, డైనమో పోయింది, సైలెన్సర్కి అయితే లైట్గా హోల్స్ పడినాయి, క్రాక్ వచ్చింది, జాయింట్ కూడా డ్యామేజ్ అయింది, జాయింట్ కూడా చేంజ్ చేసుకోవాలి. డీజిల్ కూడా ఫుల్గా కారుతుంది, ఇంకా పైపులు కూడా చాలా డ్యామేజ్ అయినాయి, సెల్ఫ్ మోటార్ లైట్గా కాలిపోయినట్టుంది. చాలా గందరగోళంగా ఉంది బండి అయితే. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు ఎవరన్నా ఈ బండిని చూసిండ్రో లేదో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మన ఎక్కువ హిందీ వాళ్ళు అయితే చేస్తుంటారు ఈ బండ్ల గురించి వీడియోస్, మన తెలుగు వాళ్ళు ఎవరు చేయరు. సో నేనైతే ట్రై చేద్దామని అయితే వీడియో చేస్తున్నాను. ఇటు సైడ్ చూసుకున్నైతే అది ఎయిర్ ఫిల్టర్ అంటారు, ఇది రేడియేటర్, కూలరు, ఈ పక్క బాష్పము, టోటల్గా ఇంజిన్ సంబంధించిన కంప్రెషరు అనేటివి ఉంటాయి. ఇది హైడ్రాలిక్ ట్యాంక్ ఫ్రెండ్స్, హైడ్రాలిక్ ట్యాంక్ క్యాబిన్ వెనకాల వస్తుంది దీనికి. ఇంకా ఇటు చూసుకున్నట్లయితే ఇది ట్యాండమ్ అంటారు. ట్యాండమ్ ఈ బ్రేక్ వైర్లు, ఇవి ఎయిర్ బ్రేక్, దీనికి ఎయిర్ ప్లస్ హైడ్రాలిక్ బ్రేక్ ఉంటుంది దీనికి. సో ఇది హబ్బు ఆయిల్ ఉంటుంది దీనికి, టైర్లో కూడా హబ్ ఆయిల్ ఉంటుంది ఇలా. ఇంకా క్యాబిన్లోకి చూసుకున్నట్లయితే గ్లాసులు, టోటల్గా గ్లాసెస్ బ్రేక్ అయినాయి. ఇంకా ఈ బండి యొక్క గేర్ సిస్టమ్ వచ్చేసి ఆటోమేటిక్ సెన్సార్ బండి, ఇది ECM సిస్టమ్ ఉంటుంది. అంటే టోటల్గా క్లచ్ ఉండదు, ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఉంటుంది. ఫ్రంట్ రివర్స్ 1 2 ప్లస్ మైనస్ 1 2 ఉంటాయి ECM సిస్టమ్ ఇది. ఈ ECM సిస్టమ్గా సుమారు దాకా 1.5 lakh దాకా ఖర్చు అవుతుంది మనం తయారు చేయించుకోవాలంటే. 1.5-2 lakhs దాకా ఖర్చు అవుతుంది. సో ఇక్కడ కూడా సీల్ వెళ్ళిపోయినాయి, అటు సైడ్ పోయినట్టు ఈ పక్క కూడా సీల్ పోయినాయి, ప్రతి ఒక్క సీల్ పోయినాయి, అందుకే ఆయిల్ లీక్ అవుతుంది టోటల్గా. ఇదైతే హైడ్రాలిక్ పైపులు అయితే టోటల్గా శిలుము పెట్టిపోయినాయి టోటల్గా. సో వీటన్నిటిని మనం రెడీ చేయాల్సిన పని వచ్చింది ఇప్పుడు. వీటన్నిటిని మనం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడనే ఈ బండిని టోటల్గా రెడీ చేసుకొని మనం సైట్కి అయితే తీసుకొని పోవాలి. చూస్తున్నారుగా, ఈ భూమిలో కూడా ఆయిల్ అంతా లీక్ అవుతున్నట్టుంది. హైడ్రాలిక్ పైపు లీక్ అయితేనే మనకు అనేది ఈ భూమి నుంచి ఆయిల్ అనేది లీక్ అవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ స్టీరింగ్ రాడు, ఎక్స్టెన్షన్ రాడు, ఇటు సైడు బ్లేడు, ఇందాక చెప్పుకున్నాం, బ్లేడ్ కూడా మార్చుకోవాలి, కింద బ్లేడ్ కూడా వేసుకోవాలి, మన కటింగ్ బ్లేడ్ వేసుకోవాలి. ఇది పిన్ను, సర్కిల్ పిన్ను, స్వింగ్ మోటార్ అంటారు దీన్ని, పైన ఉండేది. సో ఇవి కూడా చాలా శిలుము పట్టిపోయినాయి. చూడాలి, ఆయిల్ పోసిన తర్వాత ఈ కానీ పని చేస్తే ఓకే, లేకుంటే ఇవి కూడా చేంజ్ చేసుకోవాలి. సో ఇదైతే బాగానే ఉంది. టైర్లో నుంచి అయితే లైట్గా లీక్ అవుతున్నట్టుంది. అదైతే ఆయిల్ ఏం కాదు, గ్రీజు ఎండకు ఎక్కువ ఉండడం వల్ల అది కరిగిపోయి కారడం జరుగుతుంది. ఇటు ఫ్రంట్ టైర్లో